ఆధారముగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండ పుస్తకము 39వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఇక్కడ యోసేపు జతలో దేవుడు ఉన్నాడు గనక యోసేపు వర్ధిల్లుచు వచ్చెను. అప్పుడు యోసేపు వర్ధిల్లటానికి కారకులు ఎవరు? సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉండటము ద్వారా యోసేపు అభివృద్ధి పొందుతా వచ్చి ఉన్నాడని మనం గమనిస్తూ ఉన్నాం. అప్పుడు యోసేపు జతలో దేవుడు ఉండటానికి ఏమి కారణము అని మనం గమనిస్తే యోసేపులో ఉండే కొన్ని గుణ స్వభావాలను ఈ రోజు మనం నేర్చుకున్నాం. మొదటిదిగా యోసేపు దేవుని భక్తి నమ్మకము కలిగినటువంటి ఒక వ్యక్తి. యోసేపులో దేవుని పైన భయభక్తి కలిగినటువంటి వాడు. అది మాత్రమే కాదు, ఆయనకు దేవుని పైన నమ్మకము కలిగినటువంటి వ్యక్తి ఈ యోసేపు. గమనించాలి, దేవుని పైన ఆయనకి ఎంత నమ్మకము అంటే వాళ్ళ అన్నవారు ఆయనకు విరోధముగా ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ, ఏ కుతంత్రాలు? యోసేపును చంపాలని ప్రయత్నం చేస్తారు, బావిలో తోసేస్తారు. అప్పుడు కూడా దేవుని పైన ఆయనకుండే భక్తి నమ్మకాన్ని మనం గ్రహించాలి. ఆయనకు తెలుసు, నా దేవుడు నాతో ఉండగా బావిలోకేసిన నా దేవుడు పైకి తీసుకురాగలిగే శక్తి నా దేవునికి ఉన్నది. ఇదే నమ్మకం, ఆయనలో ఉన్నటువంటి నమ్మకం. చంపాలని చూసినప్పటికీ కూడా ఆయనలో ఉండే నమ్మకము, నా దేవుడు నన్ను బ్రతికించగలడు. కారణం ఏం తెలుసా? యోసేపు పైన దేవునికి పెద్ద ప్రణాళిక ఉంది. దేవుడు కొన్ని దర్శనాలు యోసేపుకి ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనాలు యోసేపు నమ్మి ఆయనకు తెలుసు, నా దేవుడు నా పట్ల పెట్టిన ప్రణాళిక నెరవేరే వరకు నన్ను ఏ ఒక్కరు కూడా ఏం చేసే సాధ్యమో కాదు. ఇదే ఆయనలో ఉన్నటువంటి నమ్మకం. దేవుణ్ణి ఆయన నమ్ముకొని దేవుని పైననే విశ్వాసము, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి అన్ని విషయాల్లో కూడా ఆయన చాలా భక్తివంతుడనే మనం చెప్పాలి. ఎందుకంటే ఆ భక్తి ఉన్నటువంటి నిమిత్తమే నమ్మకం వస్తుంది. భక్తి లేకపోతే నమ్మకము చూసేకి సాధ్యము అయ్యలేదు. వాళ్ళ పోటీపురం వల్ల ఆ భార్య కూడా ఆయన పైన తప్పుడు నిందలు వేసి ఆయన పీడిస్తూ వాళ్ళ భర్తకు తప్పుడు రిపోర్ట్ చెప్తారు. అప్పుడు కూడా ఆయన భయపడలేరు. అప్పుడు జైల్లోకి వేస్తారు. జైల్లోకి వేసినప్పటికీ కూడా ఆయనకు ఒక నమ్మకం, నా దేవుడు నా జతలో ఉన్నాడు, నా దేవుడు నా పక్షాన ఉన్నా, జైల్లో నుంచి కూడా విడిపించగలిగే శక్తి నా దేవునికి ఉన్నది. ఇదే నమ్మకం, యోసేపులో ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం వల్లనే, ఆ భక్తి వలననే దేవుడు యోసేపు జతలో ఉండటానికి కారణమై ఉన్నది. చాలా సార్లు మన జీవితంలో ఇలాంటి కొన్ని సమస్యలు, కొన్ని అపాయాలు, కొన్ని విరోధం మనకు వచ్చినప్పుడు మనం దేవుడి పైన సనిగే ప్రయత్నం చేస్తాం. దేవుడు ఉంటే నాకే ఎందుకు ఈ రీతి అయినటువంటి కష్టాలు వస్తుంది, ఈ రీతిగా శ్రమలు వస్తుంది అంటాం. గాని యోసేపు ఆ మాట ఎప్పుడు కూడా అన్నట్లుగా మనం లేఖనములో మనం చూసే సాధ్యం లేదు. ఆయన భక్తివంతుడే, నమ్మకం కలిగినటువంటి వాడే. ఆయన తోడబుట్టిన అన్న వాళ్ళే ఆయనకు విరోధమైనా కూడా ఆయన వేరే ఏం మాట్లాడలే. ఆయనకు ఒకే ఒక నమ్మకము, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఆయనే నా కాపాడగలిగే శక్తి ఆయనకున్నది, ఆయన నడిపించగలిగే శక్తి ఆయనకున్నది, నాకు ఇచ్చిన దర్శనాలను నెరవేర్చేవాడు ఆయనే నా దేవుడు అనే నమ్మకము, విశ్వాసాన్ని మనం ఒకసారి గ్రహించాలి. ఇప్పుడు మొదటిదిగా దేవుని పిల్లలైన మన చేతిలో నమ్మకము, దేవుని పైన భక్తి మనము కలిగి ఉన్నప్పుడు ఎన్ని విరోధత్వాలు వచ్చినా, మన జతలో ఉన్నవారే మనకి విరోధంగా తిరిగి మాట్లాడినా, మన జతలో ఉన్నటువంటి వారే మనకి శత్రువులుగా మారినా, మన జతలో ఉన్నటువంటి వారే మన నాశనానికి గొయ్య తోసేటువంటి వారు ఉన్నప్పటికీ కూడా, కానీ మనలో ఉండాల్సినటువంటి యోసేపు లాగా, నా దేవుడు నాకు విరోధముగా ఎంతమంది గోతి తోర్చినా, ఎంతమంది నాకు విరోధముగా మాట్లాడినా, ఎంతమంది నాకు విరోధముగా శాపనార్థాలు పెట్టినా, నా దేవుడు నన్ను ఏ ఉద్దేశము కొరకు ఆయన ఎన్నుకున్నాడో, ఏ ఉద్దేశము కొరకు నన్ను ఆయన పిలిచినాడో, ఆ కార్యము నెరవేరేదాకా నన్ను ముట్టగలిగే శక్తి ఏ ఒక్కరికి లేదు. నన్ను కాపాడే శక్తి నా యేసయ్యకున్నది అని మనం నమ్ముతాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ నమ్మకం మనలో ఉంటుందో, ఈ నమ్మకం ఉన్నప్పుడే దేవాది దేవుడు మన జట్లో ఉంటాడు.
ఆయన మనతో ఉన్నాడు అనుకోండి, మనకి దేవుడు ఏమైతే వాగ్దానం చేసినాడో, ఏ దర్శనాలను దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ దర్శనములను మన ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. రెండవది యోసేపులో మనం చూస్తాం, ఆయన యథార్థమైనటువంటి ఒక వ్యక్తి. ఏ విషయంలో యథార్థత ఉంది ఆయనకు గమనించాలి. ఆయన ఏ జాగాలో ఉన్నా, ఆయనకి ఏ జవాబుదారీ ఇచ్చినా ఆయన యథార్థముగా మాట్లాడేవాడు, యథార్థమైనటువంటి పని చేసేటువంటి వాడు. యోసేపులో మనం అదే చూడొచ్చు. ఆయన పోటీపరుని ఇంట్లో వాళ్ళ భార్య పాపానికి ప్రేరేపణ చేసినప్పుడు ఆయన చాలా ప్రాముఖ్యమైన 2 మాటలు ఆయన మాట్లాడతాడు. నన్ను నమ్మిన నా యజమానునికి విరోధముగా నేను ఈ పాపము చేయను. రెండవది, నా దేవునికి విరోధంగా ఈ పాపము నేను చేయను అంటాడు. చూడండి, ఆయనకు ఉన్నటువంటి యథార్థత చూడండి. ఆ పాపం చేసి ఆ యజమాని దగ్గర కవర్ చేసుకొని మంచిగా బ్రతకచ్చు అయిందే, కానీ అలాగ చేసేది ఆయనకి ఇష్టం లేదు. కారణం ఏం తెలుసా? ఆయన యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వాడు ఈ యోసేపుకి పాపం చేసేటువంటి సందర్భం వచ్చినా కూడా ఆయన పాపం చేయలేదు. అవకాశాలు వచ్చినా కూడా పాపం చేయలేదు. చాలా మంది యవనస్తులు, లేదు నేను ఎంకరేజ్ చేయలేదు, వాళ్ళే నన్ను చాలా ప్రెజర్ చేస్తా ఉంటే నేను ఒప్పుకున్నా, నాదేం తప్పులేదు. కానీ యోసేపు, మీరు బైబిల్లో చదవండి, పోటీ పడిన వాళ్ళ భార్య అడుగడుగున ఆయన్ని పీడిస్తూనే ఉందంట. వాక్యం చెప్తారు, అడుగడుగున పీడిస్తూనే ఉన్నారండి. ఎంత పీడించినా కూడా ఆయన పాపము చేయడానికి ఆయన లోబడలేదు అని వాక్యము సెలవిస్తుంది. ఇదే భక్తి, ఇదే నమ్మకం. యోసేపు జతలో దేవుడు ఉండటానికి ఇది ముఖ్యమైనటువంటి కారణము. ఆయన యథార్థమైనటువంటి ఒక గుణ స్వభావం కలిగినటువంటి వాడు కనుకనే పాపం చేయకోకుండా ఆయన తప్పించుకున్నాడు. రెండవదిగా ఆయన నంబిగస్తుడుగా జాగాలో ఉన్నారు. ఏ విషయంలో? యజమానుడు ఆయన పైన అంత నమ్మకం కలిగి ఉండే. పోటీపరుడు ఆయన పైన అంత నమ్మకం కలిగి ఉన్నాడు కనుకనే పోటీపరులకు ఉన్నటువంటి అన్నింటిపైన ఈయనకు అధికారిగా నియమించాడు. ఎందుకంటే పోటీపరుడు కూడా గుర్తించాడు, యోసేపు జతలో దేవుడు ఉన్నాడు అని. దేవుడు ఉన్నాడు కనుకనే ఆయన ఏ పని చేసినా ఫెయిల్యూర్ అనేది లేదు. అన్ని పనులలో ఆయన సక్సెస్, ఆశీర్వాదం పొందుతా ఉన్నాడు. యోసేపు జతలో దేవుడు ఉన్నాడని పోటీపరే గుర్తించాడంటే అర్థం చేసుకోండి యోసేపు ఎంత యథార్థమైనటువంటి ఒక వ్యక్తిని ఒకసారి మనం గమనించాలి. అయితే దేవుడి పిల్లైన మన జీవితంలో రెండో గుణ స్వభావము, మనకి యథార్థమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మనం ఏ జాగాలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, సైతాను కొన్నిసార్లు మనం పాపము చేయడానికి అవకాశాలను ఆయన మనకి దగ్గరికి తీసుకొని వస్తాడు. పాపము చేయడానికి అనుమతి, ప్రేరేపణ సాతానుడు మనకి కలిగిస్తూ ఉంటాడు. కానీ మనం ఎవరు? మనల్ని ఎన్నుకునే వాళ్ళు ఎవరు? మన పైన దేవుడు ఒక ఉద్దేశం ఏమైతే ఉన్నది, దేవుని ప్రణాళిక ఏమున్నదో మనము గ్రహించగలిగితే అప్పుడు మనం పాపం నుంచి మనము దూరముగా వెళ్ళటానికి సాధ్యమవుతుంది. అందుకే ఆ పాపమైన ఆలోచనలు వస్తాయనే దావీదు అనేటువంటి భక్తుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు. దుష్టుడు ఆలోచన చెప్తాడు, మనకి ప్రేరేపణ చేస్తాడు. ఈ వయసులోనే అవకాశం దొరికినప్పుడే అవకాశాన్ని నువ్వేం చేయొద్దు, వదులుకోవద్దు. ఈ అవకాశం వదిలితే మరలా ఈ పాపములో ఈ ఒక ఆనందాన్ని, ఈ సంతోషాన్ని నువ్వు అనుభవించే కాదు అని కొన్నిసార్లు దుష్టుడు మనకి ప్రేరేపణ, అలాంటి ఆలోచనలు కలిగిస్తాడు. అందుకే దావీదు భక్తుడు చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చోక, ధర్మశాస్త్రములో దివారాత్రములు వాటిని ధ్యానించుచు వాటిలో నువ్వు సంతోషించు. ఈరోజు మనం ఏ జాగాలో ఉన్నామో ఆ జాగాలో నంబిగస్తులుగా మనం ఉండాలి. యవనస్తులు, తల్లిదండ్రులు మన పైన పెట్టిన ఆ నమ్మకాన్ని మనం ఏం చేయకూడదు, పాడు చేయకూడదు. మా దేవుడు మన చేతిలో ఉండాలంటే మన పైన కొంతమంది నమ్మకం కలిగి పెట్టి ఉన్నారు. నమ్మకం పెట్టినే మనల్ని కాలేజీకి పంపిస్తారు, నమ్మకం పెట్టినే మనల్ని ఎక్కడ స్టోర్కో, నమ్మకం పెట్టినే ఇంకొక జాగాకో, నమ్మకం పెట్టినే ఉద్యోగానికో, నమ్మకం పెట్టినే నా బిడ్డ, నా కుమారుడు అని నమ్మకంతోనే మనకి కొన్ని జవాబుదారులు ఇస్తారు. అప్పుడు ఆ విషయంలో ఆ నమ్మకాన్ని మనం కోల్పోయినాం అనుకోండి,
దేవుడు మన జట్టులో ఉంటాడంటారా? ఖచ్చితంగా మన జట్టులో దేవుడు ఉన్నాడు. ఆయనే మన జట్టులో లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు మన కొరకు పెట్టినటువంటి ఆ ప్లాన్ నెరవేరటానికి ఖచ్చితంగా సాధ్యముగా. అందుకే ఎంతో మంది యవనస్తులు దేవుడు పెట్టిన ఆ ఉద్దేశాన్ని, ఆ ప్లాన్ వాళ్ళ జీవితంలో నెరవేరకపోవటానికి, అది దూరము కావటానికి కారణం ఇంతే, మనం నమ్మక ద్రోహాన్ని చేసేటువంటి వారిగా మనిషి ఉన్నాడు కనుక. యోసేపులో మనం ప్రాముఖ్యంగా గమనించి ఆయన నమ్మక ద్రోహాన్ని ఎప్పుడు కూడా చేయలేదు. ఆయన చేయాలనుకుంటే ఆ పాపం చేయండి, కానీ నన్ను నమ్మిన నా యజమానికి విరోధముగా నేను ఈ పాపము చేయను అనే జైలుకు వెళ్ళటానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ ఈ పాపం చేయడానికి ఆయన సిద్ధపడట్లేదు. ఈరోజు యవనస్తులైనా, భార్యాభర్తల కుటుంబ జీవితమైనా, భర్త భార్య పైన పెట్టిన నమ్మకాన్ని భార్య కాపాడుకోవాలి. అలాగే భార్య భర్త పైన పెట్టినటువంటి నమ్మకాన్ని భర్త కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల పైన పెట్టినటువంటి నమ్మకాన్ని ఆ పిల్లలు, నా తండ్రి నా పైన ఇంత నమ్మకం పెట్టి ఉన్నారు, నా తల్లి నా పైన ఇంత నమ్మకం కలిగి ఉన్నారు, ఆ నమ్మకాన్ని నేను పాడు చేయను అనే ఆ దృఢమైనటువంటి సంకల్పం, తీర్మానం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో, నేను చెప్తున్నా, ఆ వ్యక్తి జతలో సర్వశక్తి కలిగిన దేవుడు ఉంటాడు. ఆయన ఉన్నప్పుడే మనం చేసే ప్రతి కార్యాన్ని, ప్రతి పనిలో దేవుడు మనతో ఉంటే ఆ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్ గా, ఆ పనులు నెరవేరటానికి, మనం అభివృద్ధి పొందటానికి ముఖ్య కారణము ఇదే అవుతుంది. ఒకవేళ పని కావచ్చు, ఏదైనా జవాబుదారీ కావచ్చు, అది ఏ పనిలోనైనా, వ్యాపారంలోనైనా జవాబుదారిని ఏ జాగాలో మనం ఉన్నా, కానీ మన పైన ఎవరైతే నమ్మకం పెట్టి ఉన్నారో ఆ నమ్మకానికి మనము ద్రోహము చేయకూడదు. ఒకవేళ ద్రోహం చేస్తే దేవుడి నుంచి మనం దూరం అవుతామేమో, దేవుడు మన జతలో ఉండటానికి సాధ్యము కాదు. అందుకే దేవుని వాక్యం ఏమంటే తెలుసా, నమ్మికస్తుడు ఆశీర్వాద పూర్ణుడవుతాడు. ఆశీర్వాదము ఆయన సంపూర్ణంగా ఆయన పొందుకుంటాడని వాక్యం అంటారు. అందుకే దేవుని పిల్లలైన మనలో నమ్మికస్తులుగా మనం ఉండాలి. యేసు స్వామిలో కూడా మనం గమనించవచ్చు, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకి అప్పచెప్పిన ప్రతి పనిని ఆయన చేస్తాడు. శిలువ మరణంలో కూడా ఆయన ఏం చెప్తాడు తెలుసా, ఆయన చిత్తమే నా జీవితంలో. ఆ టైంలో కూడా తన జీవితాన్ని దేవునికి సమర్పిస్తాడు. ఈరోజు ఎంతమంది యవనస్తులు ఏది జరిగినా నా పైన పెట్టిన నమ్మకాన్ని నేను పాడు చేయను అని ఎవరైతే నిలబడగలుగుతారో, నా పైన పెట్టినటువంటి నా సేవకుల నమ్మకాన్ని నేను పాడు చేయను, నా పైన పెట్టినటువంటి నా ఉపాధ్యాయుల నమ్మకాన్ని నేను పాడు చేయను అని ఎవరైతే అనగలుగుతారో, వాళ్ళ పక్షాన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఉండి మనం ఆశపడిన దానికంటే శ్రేష్టమైన స్థానంలో నా దేవుడు నిలబెట్టగలరు. హల్లెలూయా. ఈరోజు నిన్ను నన్ను యవన ప్రాయంలో దేవుడు మన పట్ల, దేవుడు శ్రేష్టమైన ప్లాన్, శ్రేష్టమైన ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. యవనస్తులు, మరొకసారి మీ అందరికీ ఒక మాట, మిమ్మల్ని నమ్మిన అది ఎవరినైనా కూడా నమ్మకాన్ని పాడు చేసుకోవద్దు. ఖచ్చితంగా నేను చెప్తా, మీ భవిష్యత్తు దేవుడు అద్భుతకరంగా ఆయన రూపిస్తాడు, ఆశ్చర్యకరంగా దేవుడు రూపిస్తాడు. ఆ నమ్మకాన్ని నువ్వు కోల్పోయినావు అనుకోండి, దేవుడి నుంచి దూరం అవుతావు. దేవుడి నుంచి దూరమై మనం ఏం చేయడానికి సాధ్యము కాదు. యేసు ప్రభునే చెప్తాను, నన్ను విడిచి నువ్వేం చేయగలవు, నన్ను విడిచి నువ్వేం చేయగలవు అంటాడు దేవుడు. అప్పుడు దేవుణ్ణి విడిచి మనం ఏమి చేయటానికి సాధ్యము కాదు. కనుక నువ్వు ఏ స్థానంలో ఈ రోజు ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ జాగాలో నువ్వు ఉన్నా పర్వాలేదు, ఆ జాగాలో ఎవరు కింద అయితే నువ్వు ఉన్నావో, నీ యజమానులు అది ఎవరైనా కానీ, వారు నీ పైన పెట్టిన ఆ నమ్మకానికి నువ్వు ద్రోహం చేయొద్దు. ఒకవేళ ఆ యజమానుడు నిన్ను గమనించలేకపోవచ్చు, ఆ యజమానుడికి అన్ని తెలుసు. మనం చూసే పైన ఆ యజమానుడికి నువ్వు చేసే ప్రతి నడత, ప్రతి ఆలోచన, ప్రతి దృష్టి అన్నీ కూడా ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవునికి తెలుసు. ఆయనే మనకు కావలసినటువంటి శిక్షను విధించగలడు, సహాయాన్ని ఆయన సమకూర్చగలడు. ఏది ఏమైనా మనం యథార్థంగా ఉన్న ఆ యథార్థత కలిగినటువంటి వారంటే తండ్రి అయినటువంటి దేవునికి చాలా ఇష్టము. మూడవదిగా యోసేపులో మనం గమనించే ప్రాముఖ్యమైన అంశము క్షమించే గుణ స్వభావము యోసేపులో మనం చూస్తాం.
ఏ రీతిగా క్షమిస్తూ ఉన్నాడో అన్న వాళ్ళు మీరు చూడండి. అన్న వాళ్ళకి ఆయన మంచిదే చేశాడు, ఎప్పుడు కూడా చెడ్డది కోరలేదు. ఆయన మంచి చేసేకి వెళ్ళిన ఆయన ఇప్పుడు చంపే ప్రయత్నంగా చంపాలనుకున్నారు. చంపాలని బావిలోకేస్తారు. అక్కడ నుంచి డబ్బు కాసిపడి 20 నాణ్యాలకు అమ్మేస్తారు. ఇంత క్రూరమైనటువంటి వ్యక్తులు యోసేపు ఉన్నత స్థానంలోనికి వెళ్ళిన తర్వాత, రాజస్థానంలోనికి వెళ్ళిన తర్వాత వీరందరూ ఇప్పుడు ధాన్యము కొరకు యోసేపు దగ్గరికి వస్తారు. అంత ద్రోహము చేసిన వారిని చూసి ఈయన శిక్షించాలి అనుకోలేదు. వారిని నాశనాన్ని ఆయన కోరలేదు. ఆయన మనసు పడినంటే అక్కడే వాళ్ళని చంపచ్చేయండి, ఆ అధికారం ఆయనకుంది. కానీ ఆ అధికారాన్ని కూడా ఆయన ఉపయోగం చేయలే. నా అన్న వాళ్ళు అనే వారు చేసిన ద్రోహాన్ని ఆయన మరిచి వారిని క్షమించి వారిని దగ్గరికి చేరుకున్నాడు. రెండోది, క్షమించే ఒకటే కాదు, వారిపైన ప్రేమను కూడా చూపించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. గమనించాలి, ఆయన క్షమించే గుణ స్వభావం ఉన్నది గనకనే దేవుడు ఆయన పక్షాన ఉండటానికి సాధ్యమైన. ఎందుకు? మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. ఆయన క్షమించి ఉన్నాడు గనుకనే ఈ రోజు ఇక్కడ మనం అందరము ఉన్నాం. ఆయన వెంబడించే మనము ఆయనలో ఉండే గుణ స్వభావాలను మనం ధరించాలి. అప్పుడు యోసేపు దేవుణ్ణి వెంబడించేవాడు గనుకనే దేవునిలో ఉన్నటువంటి గుణ స్వభావాన్ని ఆయన వెంబడించగలుగుతూ ఉన్నాడు. అంత విరోధముగా ద్వేషించి చంపాలని చూసిన వారిని ఆయన క్షమించి వారిని ప్రేమిస్తూ ఉన్నాడు అంటే దాని అర్థము యోసేపుకు దేవుని పైన ఉన్నటువంటి నమ్మకము, ప్రేమ కూడా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఆయన క్షమించేటువంటి గుణ స్వభావము కలిగి ఉన్నాడు గనుకనే దేవుడు ఆయన జతలో ఉన్నాడు అనే ఆ సత్యాన్ని మనం ఈరోజు గ్రహించాలి. క్షమించేదాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? ఈరోజు మనం క్షమించినప్పుడే మన హృదయం తేలిక పడుతుంది, సమాధానంగా మనం ఉండగలం. మనం క్షమించే మనసు మనకుంటే ఎదుటి వ్యక్తి ఎట్లా వాడైనా కావచ్చు, ఆయన ఒకవేళ మనకు విరోధముగా ఆయన మాట్లాడుతూ ఇంకా ద్వేషముతోనే ఆయన నిండి ఉండొచ్చు. ఒకవేళ క్షమాపణ పొందే అంత అర్హత ఆయనకి లేకపోవచ్చు. అయినా కూడా మనం క్షమించాలి. ఎందుకు క్షమించాలి? ఆయన కొరకు కాకపోవచ్చు, కానీ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే, మనం ప్రశాంతంగా ఉండాలి అంటే, మనం సంతోషముగా ఉండాలి అంటే, మనకు మంచి నిద్ర రావాలి అంటే క్షమించాలి. మన కొరకు మనమే క్షమించాలి. మనం బాగుండాలి అంటే క్షమించలేదు అనుకోండి, అదే బాధ, వేదన, వాళ్ళని చూసినప్పుడంతా కడుపు కోపం వస్తుంది, నిద్ర వచ్చేలేదు, పండ్లు కూడా ఇరిగిపోతుందేమో తెలియదు. పండ్లు కొరికి వాళ్ళు చూసినప్పుడు అంత కోపం వచ్చినప్పుడు పళ్ళు కొరికి పళ్ళు కూడా ఇరిగిపోతుందేమో. ఇవన్నీ కూడా ఎన్నో అనర్థాలు ఉన్నాయి మనం క్షమించలేదు అంటే. అందుకే దేవుడు చెప్తాడు కదా, నువ్వు క్షమించినప్పుడే నీ పాపాలు నేను క్షమిస్తాను. ఒక ఆయన శ్రీమంతుడు, ఆ శ్రీమంతుని దగ్గర ఆ మంత్రి అనుకుంటా, మంత్రి కొంచెం ఏమో అప్పు ఉన్నాడు. మన బాలు అనుకున్నాము, ఒక శ్రీమంతుడు మన మూర్తి అన్న అనుకున్నాం. మూర్తి అన్న శ్రీమంతుడు. మూర్తి అన్నకు బాలుగాడు ఎంత ఒక 6,000 అప్పు ఉన్నాడు అనుకుందాం. బాలుగాని పాపం చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన నాగేష్ గారు. బాలుగానికి ఒక 5 రూపాయలు అప్పు ఉన్నాడు. ఎవరు? మన నాగేష్. కానీ పాపం మూర్తి ఆయన చాలా దయ కలిగిండే, హృదయం కలిగిండేవాడు, పెద్ద శ్రీమంతుడు ఆయన, రాజు అనుకుందాం. పాపం బాలుగాని బాధ చూసి, ఆయన కష్టపడే కష్టం చూసి, అయ్యా నా వల్ల డబ్బు తీర్చే కాలేదు అని బతిమాలతా ఉన్నప్పుడు, అప్పుడు యజమానుడు దయ చూపించి, సరేనప్పా 6,000 1,00,000 ఎంతో అనుకో, 1,00,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 రూపాయలు మూర్తి అన్నకి ఇవ్వాల. మూర్తి అన్న కాదు, రాజుకి. మూర్తి అన్న, మూర్తి రాజు పేరు మూర్తి. ఓకే, మూర్తి అనే రాజుకి బాలు అనే మంత్రి 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ మంత్రి ఏం చేశాడు, ఆ బాధను చూసి మూర్తి అనే రాజు ఏం చేస్తాడు, దయ చూపించి సరే వద్దు పోని ఇచ్చిపెట్టేస్తాడు. అప్పుడు పాపం బాలు అనే నాగేష్ అనేటువంటి సేవకుడు 5 రూపాయలు ఇవ్వాలి కదా ఈ మంత్రికి. ఈ మంత్రి ఏం చేస్తాడు, 5 రూపాయలు ఇస్తావా చస్తావా, పట్టుకోండి రండి వాడు ఇచ్చేదాకా. పాపం ఆయన చెప్తున్నాడు, అయ్యా నాకు కొంచెం టైం, నాకు ఇచ్చాక అని బతిమాలుతా ఉన్నాడు మన
నాగేశ్ అనే సేవకుడు. కానీ ఈ మనిషికి మాత్రము దయ కనికరము ఏమీ లేదు. ఈ మంత్రికి పట్టుకోండి రావాన్ని, కట్టేయండి అని చెప్పేసి ఆయన కంబానికి బాగా కట్టేసేసి పీడించే వాళ్ళ చేతికి అప్పచెప్పి బాగా కొడతా ఉన్నాడు. ఈ విషయం ఊరినే ఉంటారా? మూర్తి అనే రాజు దగ్గరికి పోయి ఎవరికి పోయి చెప్తారు? మన పవన్ పోయి చెప్తారు. పవన్ ఊరినే ఉండదు. మంత్రి రాజా, నువ్వు మంత్రికి 1,00,000 రూపాయలు ఇచ్చి పెట్టినావు కదా, ఆ మంత్రి చూస్తే ఆయన చుట్టూలో ఉండే సేవకునికి 5 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆయన ఇచ్చేదాకా ఆయన మాని కట్టేసి కొడతా ఉన్నాడు అని చెప్తానే. రాజు కోపం రాదా? రాజుకి చాలా కోపం వచ్చేసింది. ఫస్ట్ వాడిని పట్టుకొని రండిరా, పట్టుకొని రమ్మని చెప్పేసి బాగా మంత్రిని కట్టేసి ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చేదాకా ఆయన వదిలిపెట్టదు అని ఆయన బాగా చితకి బాధేస్తా ఉన్నాడంట. అంటే ఏంది యేసుప్రభు ఉపమానం చెప్తూ ఉన్నాడంటే, నేను మీ పాపములన్నింటినీ క్షమించాను. మనం ఎన్ని పాపం చేసింటాం రోజుకి, ఎన్ని అబద్ధం చెప్పింటాం, ఎంతమందిని నీచుడా అనింటాం, దుష్టుడా అనింటాం, చెడు దృష్టితో మనం చూసిండమా? చెడు చిత్రాలు కొంతమంది ఫోన్లు తీస్తే ఇప్పుడు అశ్లీలమైన చిత్రాలు చూసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది చూస్తాం. కొంతమంది అందుకే కొంతమంది పర్సనల్ లాక్లు పెట్టుకుంటారు, వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అట్లా. అది కూడా ఒక పాపమే. అబద్ధం చెప్తాము, నీచుడు అంటాం, శాపనార్థాలు పెడతాం. 1-2 ఎవరైనా దావండి పోతా అంటే పోరా నువ్వు, మధ్యలోనే యాక్సిడెంట్ ఏమో ఒకటి అయిపోతుంది. అట్లా కూడా డైరెక్ట్ గా చెప్పలేకపోయినా మనసులోనైనా కొన్నిసార్లు అనుకుంటే. ఇవన్నీ లెక్కేస్తే రోజుకి ఎంత తక్కువ ఉన్నా కూడా ఒక 10 పాపములైనా మనం చేస్తాం. రోజుకు ఒక 10 పాపం లెక్క పెట్టుకుంటే నెలకి ఎంత అవుతుంది? 300. ఓకే, 3,600 పాపం అవుతుంది సంవత్సరానికి. 3,600. ఇప్పుడు ఇక్కడ ఉండే మనం యావరేజ్గా ఒక 30 సంవత్సరం పెట్టుకుందాం. నెలకి 3,600 పాపం అయితే 20 సంవత్సరంకి ఎంత అవుతుంది? 60,000. 60,000 పాపంలో 20 సంవత్సరం పెట్టుకుంటే ఇక్కడ 30 సంవత్సరం ఉండే వాళ్ళు ఉన్నారు, 40 సంవత్సరం ఉండే వాళ్ళు ఉన్నారు, 50 సంవత్సరం ఉండే వాళ్ళు ఉన్నారు. 60,000 పాపాలను దేవుడు మనల్ని క్షమిస్తే మన స్నేహితుడు ఒక మాట అంటే క్షమించలేమా? మీ భార్య ఒక మాట అంటే క్షమించలేవా? మీ భర్త ఒక మాట అంటే క్షమించలేరా? మీ బిడ్డలు ఒక మాట అంటే క్షమించలేరా? మనం క్షమించం, ఇక్కడ దాకా ఉంటాం. కొంతమంది చెప్తారు, ముఖాముఖిగా చెప్తారు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను క్షమించను. బల్ల గుద్ది చెప్పేస్తారు, నేను నిన్ను క్షమించను. అప్పుడు యేసుప్రభు ఏమంటాడు తెలుసా? నేను కూడా నిన్ను క్షమించను. అందుకే ఉపమానం చెప్పింది, నువ్వు క్షమించలేదు అంటే నేను కూడా నీ పాపములను క్షమించను అని యేసుప్రభు చెప్తాడు. ఈరోజు క్షమించేటువంటి ఆ గుణ స్వభావము మనం కలిగి ఉంటే అర్థం చేసుకోండి, లాభము. మనం ఎవరిని క్షమిస్తూ ఉన్నామో వాళ్ళకి లాభము కాదు, క్షమిస్తే మనకి లాభం. మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. నువ్వు క్షమించగలిగితే నువ్వు ఆరోగ్యంగా ప్రశాంతంగా నువ్వు ఉంటావు. క్షమించలేకపోతే మనము ఎక్కువ అదే ఆలోచన చేస్తాం. ఆలోచన చేసి నరాలు బలహీనం అవుతుంది. నరాల బలహీనత కళ్ళు కూడా నీళ్లు కారచ్చు, శరీరం అంతా సుస్థి కావచ్చు, ఎముకలు నొప్పులు రావచ్చు, ఇంకా ఎన్నెన్నో రోగాలు వాటికి కారణం అవుతుంది. క్షమించకపోవటం వలన ఎన్నో అనర్థాలు, ఎన్నో రోగాలు మనం కోరి తెచ్చుకుంటాం. అందుకే దయచేసి క్షమించే గుణ స్వభావము మనం కలిగి ఉన్నప్పుడే మన దేవుడు క్షమించే దేవుడు గనక ఆయన వెంబడించే మనము క్షమించేటువంటి గుణ స్వభావాన్ని మనము కలిగి ఉండాలి.